ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యల పెంపకాల్లో యాంటీబయాటిక్స్ వాడకం పెరిగిపోతుంది. దీంతో వాటిల్లో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇలా అయితే మాంసానికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ ఇన్ఫెక్షన్ సోకిన మాంసం తింటే మనుషులకు జూనోటిక్ డిసీజెస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. నాన్ వెజ్లో యాంటీబయాటిక్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ ఇద్దరు కలిసి చేసిన స్టడీలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. అసలు ఈ నాన్ వెజ్లో యాంటీబయాటిక్స్ అన్న విషయాలు ఒక గనక నిజం అయితే అవి మనుషుల ఆరోగ్యం పట్ల ఏ విధంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ మోస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు, గ్యాస్ట్రాలజిస్ట్. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, సో నాన్ వెజ్లో యాంటీబయాటిక్స్ ఈ స్టడీని ఎట్లా చూస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టడీలో ఏం చెప్తున్నారంటే ఈ నాన్ వెజిటేరియన్ వీటిల్లో ఫర్ లైక్ ఫిష్ కానీ కోళ్ళు కానీ లేదంటే గొర్రెలు కానీ ఈ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ యూజేజ్ ఉంది. అండ్ ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ కూడా వస్తుంది. కోళ్ళకైనా మనుషుల్లాగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ ఇవ్వటం అనేది చాలా కామన్. కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యేందంటే చాలా ఎక్కువగా మితిమీరిన యాంటీబయాటిక్ యూజేజ్ ఉంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మితిమీరిన యాంటీబయాటిక్ యూసేజ్ ఉంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్, ఒక యాంటీబయాటిక్ చాలా ప్రివలెంట్గా బాగా పనిచేసే యాంటీబయాటిక్ ఏదన్నా ఉంటే అది దానికి రెసిస్టెన్స్ వచ్చింది అంటే రేపు ఈ యాంటీబయాటిక్ ఏ జబ్బుకు వాడినా అది పనిచేయకపోవచ్చు అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే అది మనుషుల్లో చాలా మటుకు మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చూస్తాం జరుగుతుంది. ఇంకా ఇలాగా కోళ్ళల్లో కానీ ఈ చేపల్లో కానీ ఇంకా గొర్రెల్లో కానీ మనం ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చూస్తున్నామంటే మితిమీరిన యాంటీబయాటిక్ యూసేజ్ అనేది వీటిల్లో జరుగుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. దానివల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిజంగా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వాటిల్లో ఉన్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతే ఆ ఇన్ఫెక్షన్స్ జూనోటిక్ డిసీజెస్ అంటారంటే ఎప్పుడైనా సరే మనకి ఈ కోళ్లలో కానీ ఏదన్నా జంతువుల నుంచి కనుక మనుషులకు వస్తే జూనోటిక్ డిసీజెస్ అంటారు. అది ఇలాగా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది క్లియర్ అవ్వకపోతే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఆ డిసీజెస్ మనుషులకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నాన్ వెజ్లో యాంటీబయాటిక్స్ అనేది మనుషుల ద్వారా జంతువులకు ఇవ్వడం జరుగుతుందా? అసలు స్టడీస్ ఏం చెప్తున్నాయి, అట్లాగే మీరేం చెప్తారు? ఈ పెంపకం ఎవరైతే పెంచుతున్నారో చేపలు కానీ కోళ్ళు కానీ గొర్రెలు కానీ ఈ పెంచే వాళ్ళే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. దాన్ని ఎక్సెసివ్గా యూజ్ చేస్తున్నారేమో. ఈ స్టడీ బట్టి మనకేం తెలుస్తుందంటే అవసరమైన దానికి అవసరం లేని దానికి కూడా యాంటీబయాటిక్స్ వెళ్ళిపోతున్నాయి అండ్ ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్గా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఈ స్టడీ ద్వారా మనకు తెలుస్తూ జరుగుతుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందో కొత్త కొత్త ఆర్గానిజమ్స్ ఈ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ అనేది జంతువుల్లో పుట్టే అవకాశం ఉంటుంది, మనుషుల్లో కూడా పుట్టే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ట్రీట్ చేయలేకపోతే అదే ఆహారం మనం తీసుకున్నప్పుడు మనకి అంటే మనుషులకు కూడా ఇదే డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజమ్స్ మన లోపలికి ఎంటర్ అయ్యే అవకాశము, మనకి చాలా సివియర్ డిసీజెస్ కల్పించే అవకాశం, అది రేపు ఏ మందులకి పని చేయకపోకుండా ఉండే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తినడం వల్ల అప్పటికప్పుడే ఏదన్నా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఎట్లా ఉంటాయి వీటి వల్ల వచ్చే డిసీజెస్ ఎట్లా? రెండు రకాలుగా చెప్పుకోవచ్చమ్మా. ఎక్యూట్ డిసీజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఒక డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్లో కానీ చికెన్లో కానీ పెరిగింది అనుకోండి, ఆ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గానిజం దాంట్లో ఉండి అది మనం తింటే డైరెక్ట్గా ఎక్యూట్గా ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్యూట్గా. దీర్ఘకాలికంగా మనం ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లం ఎలాగా మనం చూడాలి అంటే దీర్ఘకాలికంగా రేపు మనం మనుషుల్లో వాడే యాంటీబయాటిక్స్ కూడా పనిచేయకుండా పోయే అవకాశము మనకి ఇది దీర్ఘకాలికంగా దీనివల్ల వచ్చే ప్రాబ్లంగా మనం చూడాల్సిందే. సో యాంటీబయాటిక్ యూసేజ్ అది పెంపుడు అంటే ఈ సోకాల్డ్ ఫిష్, చికెన్ ఆర్ గొర్రెల్లో కానీ ఈ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వరల్డ్ వైడ్గా మనుషుల్లో మనం చూస్తాం జరుగుతుంది. దానికి స్ట్రిక్ట్ నామ్స్ ఉపయోగిస్తున్నారు.
అంటే కల్చర్ సెన్సిటివిటీ ప్రూవెన్ ఉంటేనే హైయర్ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఇలాంటి స్ట్రిక్ట్ నామ్స్ ఏదైతే మనం హాస్పిటల్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో చేస్తున్నామో అది ఈవెన్ జంతువులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఏ యాంటీబయాటిక్ పడితే ఆ యాంటీబయాటిక్ ఇవ్వకుండా యాంటీబయాటిక్ ఓన్లీ కల్చర్స్ నిజంగా అవసరమైనప్పుడు ఈ ఆర్గానిజంకి ఇది యాంటీబయాటిక్ అయినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ యూజేజ్ ఉండాలి. దాన్ని నియంత్రణ చేసుకోగలిగితే ఈ రెసిస్టెన్స్ లేకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు, మళ్ళీ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి జంతువులపై యాంటీబయాటిక్స్ వాడకంపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని ఇటు నిపుణులు ఇటు డాక్టర్లు సైతం చెప్తున్న విషయాలు. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.